గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు అన్స్టాపబుల్ టాక్ షోతో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన తాజా చిత్రం డాకు మహారాజ్ బాబీ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా హైలైట్ గా ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఫ్యామిలీ ఎపిసోడ్ సినిమా మొత్తానికే మెయిన్ హైలైట్ అని, ఆ ఎపిసోడ్ లోని బాలయ్య, ప్రజ్ఞ జైస్వాల్ చిన్న పాప పాత్రల మధ్య వచ్చే ఎమోషన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయని తెలుస్తుంది. ఎలాగూ బాలయ్య సినిమాలో యాక్షన్ అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాలో చాందిని చౌదరి కీలక పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను డల్లాస్ లో జనవరి 4న గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో నిర్వహించనున్నారు మేకర్స్. వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న బాలయ్య ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇక తాజాగా ఈ చిత్రం నుండి వచ్చిన చిన్ని సాంగ్ ఆకట్టుకుంది. పాప కోసం ఆరాటపడే విధంగా లిరిక్స్ ఉన్నాయి. దాంతో అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈ చిత్రం నుండి మూడో పాటను వచ్చే వారం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే తమన్ మూడో సాంగ్ కి సంబంధించిన పనులు పూర్తి చేసినట్టు సమాచారం. ఇది మాస్ సాంగ్ అని తెలుస్తుంది. మొదటి పాట ఎలివేషన్ సాంగ్ గా వచ్చింది. ఇక రెండో పాట ఎమోషనల్ సాంగ్. కానీ మాస్ ఆడియన్స్ కి కావాల్సింది ఇంకా పడలేదు. కాబట్టి మూడో సాంగ్ పక్కా మాస్ బీట్ అని తెలుస్తుంది. త్వరలోనే ఈ పాట మీద అధికార ప్రకటన రానుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన బాలకృష్ణ ఫస్ట్ లుక్, టీజర్ ఆసక్తిని పెంచాయి. అలాగే ది రైజ్ ఆఫ్ డాకు పేరుతో విడుదలైన మొదటి పాట అంచనాలు పెంచగా, తాజాగా వచ్చిన చిన్ని చిన్ని అంటూ సాగే ఎమోషనల్ సాంగ్ ఆకట్టుకుంటుంది. తమన్ స్వరపరిచిన ఈ గీతాన్ని అనంత శ్రీరామ్ రాశారు. సున్నితమైన, సుమధురమైన పదాలతో అనంత శ్రీరామ్ రాసిన పదాలు మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. చిన్ని చిన్ను అంటూ సాగే ఈ పాట ఓ చిన్ని పాపను ఉద్దేశించి సాగుతుంది. నువ్వు తే అంటే నీ ముందు తారా తీరాలే, నువ్వు నవ్వుతుంటే అమావాస్యైన దీపావళిగా మారాలి అనే పదాలు ఆకట్టుకుంటున్నాయి. డాకు మహారాజ్ బాలయ్య కెరీర్లో ఇది 109వ చిత్రం. ప్రజ్ఞ జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటిస్తుండగా, బాబీ డియోల్, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమా విడుదల కానుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. గత చిత్రాలను మించిన స్థాయిలో తమన్ సంగీతం ఇచ్చినట్టు సమాచారం. మరి భారీ అంచనాలతో వస్తున్న డాకు మహారాజ్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.